ఆగండి ఆగండి ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగలు పచ్చెనపప్పు వేగించుకోండి. తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసి వేగించుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేగించుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. వేగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి వేగించుకోండి. వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి మూత పెట్టుకొని మగ్గించుకోండి. మెత్తగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ముందుగా వేగించి పెట్టుకున్న పల్లీలు అవి వేసుకోండి. తర్వాత వెల్లుల్లి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ పెట్టుకోండి. తర్వాత మగ్గించి పక్కన పెట్టుకోండి. దోసకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసి కొన్ని నీళ్లు వేసి మిక్సీ పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసి వేగించుకోండి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేగించుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చడి అందులో వేసి మిక్స్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చట్నీ రెడీ. ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఆగండి సబ్స్క్రైబ్ చేసుకోండి.